ఎలా ఉన్నారు? నేను మీ ధరణి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ ఏం చేస్తున్నానంటే గోబీ మంచూరి చేస్తున్నాను, అది కూడా కాలీఫ్లవర్తో హోటల్ స్టైల్ అనమాట. సో ఫస్ట్ అయితే ఏం తీసుకున్నానంటే, సో కాలీఫ్లవర్ని మంచిగా కట్ చేసి అన్నీ ఇలాగా పీసెస్గా చేసుకున్నాను. చూడండి, సో చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాష్ చేసుకోవాలి కాబట్టి అక్కడ గిన్నెలో వాటర్ పెట్టాను. కొంచెం హీట్ అయిన తర్వాత ఇది వేసేద్దాము. తర్వాత ఏమేమి చేయాలో అనేది నేను మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తాను. జస్ట్ ఫస్ట్ వచ్చి ఆనియన్స్, టొమాటో, లైట్గా టొమాటో, క్యాబేజ్ ఉంటే మీరు క్యాబేజ్ పైన గార్నిష్ కట్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు. క్యారెట్ కట్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఉంటే కూడా క్యాప్సికము. నా దగ్గర ఈరోజు ఏమీ లేవు, ఓన్లీ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, క్యారెట్ ఉంది. అవన్నీ తురుముకుంటాను, లైట్గా స్లైసెస్ చేసుకుంటాను సన్నగా అనమాట. అండ్ నా దగ్గర సాసెస్ కూడా చాలా ఉన్నాయి. అల్లం పేస్ట్ పెట్టుకోవాలి, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ కొత్తిమీర. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై వంటకాలలో వచ్చి ఆల్వేస్ కొత్తిమీర అనమాట. సో కొత్తిమీర కూడా తెచ్చుకున్నాను మొన్ననే. అండ్ ఇవాళ సండే, హ్యాపీ సండే టు ఆల్. సో అదే అనమాట, ఈరోజు మీకోసం నేను గోబీ చేసి ఒకసారి చూపిద్దాము అని అనుకుంటున్నాను. నా స్టైల్లో గోబీ మంచూరి ఎలా చేస్తానా అని చెప్పి. సో అది మ్యాటర్ అనమాట. సో మనము మీరు నా వీడియో చూస్తుండండి, అందులో వాటర్ హీట్ అవుతాయి. సో అది బాగా హీట్ అవ్వాలన్నమాట. ఆ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఇది అందులోకి వేసేద్దాం. అందులోపల మనం ఒక 10 minutes వెయిట్ చేద్దాం. మీరు నా వీడియోస్ అన్నీ చూడకపోతే ఒకవేళ నా సెర్చ్ బటన్లోకి వెళ్ళి ధరణి డైరీస్ అని చెప్పి టైప్ చేస్తే నా అకౌంట్ వస్తుంది అనమాట. సో అక్కడ క్లిక్ చేస్తే నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఆల్సో, బికాజ్ అది కొడితే మాత్రం మీకు నేను పెట్టే అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట. పైన ఏదైతే నేను వీడియో పెడతానో అది వెంటనే మీకు పైకి వచ్చేస్తుంది. సో వెంటనే వచ్చేస్తుంది, అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు, మీరు నా వీడియోస్ ఎత్తుకోకుండా. సో అదే అండి, ఇప్పుడు మనం 10 minutes వెయిట్ చేద్దాం. సో చూడండి, వాటర్ బబుల్స్ వస్తున్నాయి. సో వాటర్ అయితే చాలా అయిపోయింది అండ్ బబుల్స్ వస్తున్నాయి. ఇవి ఒక 10 minutes, ఒక 5 minutes వేసేద్దాం అందులోకి. సో అన్నీ వేసేసాను. ఒక 2 minutes అనమాట, ఒక 5 minutes మనం అలానే ఉంచుదాము వేడి వాటర్లో. అండ్ మంట కూడా అలానే ఉండింది, బికాజ్ దాంట్లో పురుగులు ఉంటాయి, చాలా పురుగులు ఉన్నాయి. గ్రీన్ కలర్ పురుగులు అనమాట, మధ్యలో ఇరుక్కొని ఉన్నాయి. సో అవి కూడా పోతాయి అనమాట. ఇలాగ వేడి వాటర్కి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ వడగొట్టుకొని మంచిగా క్లీన్గా కూల్ వాటర్తో కడుక్కున్నాము. అట్ ద సేమ్ టైం ఇవి కూడా ఉడుకుతాయి అనమాట. ఏంటి, ఈ కాలీఫ్లవర్ ఉడుకుతుంది అలాగే వేసేయకుండా. దాని తర్వాత ఎలా కలుపుకోవాలనేది నేను మళ్ళీ చూపిస్తాను. అంతవరకు ఒక 5 minutes వెయిట్ చేసేయండి. సో అది ఉడికిపోయింది అనమాట. నేను ఇప్పుడే ఆఫ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చి కార్న్ఫ్లోర్ మనకి దొరుకుతుంది కిరాణా కొట్టులో, ఎక్కడైనా దొరుకుతుంది. అంటే మరి చిన్న షాప్స్లో, ఒక నార్మల్ అన్ని దొరికే షాప్స్లో అనమాట. పిండిలో అవి ఇవి దొరుకుతాయి. సో కార్న్ఫ్లోర్ నేను అంతకుముందు ఒక 1/2 kg తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడంటే అప్పుడు చేసి పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చి మైదా పిండి అనమాట. సో మైదా అండ్ కార్న్ఫ్లోర్ రెండు కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను దీన్ని పక్కకు తీసి చేసుకుంటాను. సో ఇది బాగా ఉడికిపోయింది. ఇది మనము గిరుగులు అన్నీ లేకుండా బయట తీసేద్దాం. సో దీంతో నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. అంటే చల్లటి వాటర్లోకి వేస్తాను. ఇప్పుడు నేను ఇందులోకి చల్లటి వాటర్ పట్టుకొని ఇందులోకి వేస్తాను, అది చూద్దాం. సో వాటర్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసేద్దాం. సో మొత్తం
మొత్తం ఇందులో ఉండేది ఇందులో వేసేసుకున్నాం అనమాట. ఇది ఒక 2 మినిట్స్ ఇలా పెట్టేద్దాము. సో అది ఒక 2 మినిట్స్ అలానే ఉండనివ్వండి, ఎందుకంటే అందులో ఇంకా ఏమన్నా మురికుంటే అది పోతుందన్నమాట. సో ఇది మనం గోబీని ఉడకబెట్టుకునే పద్ధతి. నేను ఇప్పుడు మిక్స్ చేసుకునేదంతా నేను చూపిస్తాను. సో ఇదైతే నేను మళ్ళీ వడగట్టేసుకున్నాను దీన్ని వాటర్లోకి, సారీ ఈ గిన్నెలో నుంచి ఈ గిన్నెలోకి. ఇప్పుడు మళ్ళీ నేను దీనిలోకి వేసేసుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని మనము కలుపుకోవాలి కదా ఇప్పుడు అన్ని పిండి వేసుకొని. సౌండ్ తగ్గించో కొంచెం. సో ఫస్ట్ ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ వేసుకుందాం. సో నేను ఒక పువ్వు మొత్తం తీసుకున్నానండి. ఇది పెద్దది, ఇంత సైజులో ఉండే పువ్వు అనమాట. మొన్న 30 రూపీస్ అన్నారు, కానీ 20కే ఇచ్చేసాను నాకు. ఒక 3 or 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి. సో 4 స్పూన్స్ తీసుకున్నాను కార్న్ఫ్లోర్. అండ్ మైదా వచ్చి ఒక 2 స్పూన్స్ తీసుకుంటాను. సో ఇందులోకి మనం ఇంకా ఏమేమి వేసుకోవాలంటే సాల్ట్ లైట్గా, మళ్ళీ మనము మంచూరి చేసుకునేటప్పుడు అప్పుడు కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు లైట్గా వేసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మాది కారం ఎక్కువ ఉంటుంది, ఇది ఊరు నుండి వచ్చిన కారం అనమాట, పట్టించారు మిరపకాయలు. అండ్ ధనియాల పొడి కూడా 1 స్పూను. తర్వాత ఇది వచ్చి ఫుడ్ కలర్ వేసుకున్నాము, ఆరెంజ్. వచ్చేసింది. లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కలర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది దీన్ని బాగా కలపాలి. నేను అన్నిటికీ కలిసిపోయేలాగా కలపాలన్నమాట. అన్నిటికీ పట్టించాలి మంచిగా ఈ పౌడర్స్ వేసినవన్నీ. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేనే ఇంట్లో తయారు చేశాను అనమాట. అల్లము వెల్లుల్లి 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ నేను వాటర్ బదులుగా పెరుగు వేసుకుంటున్నాను. ఎక్కువ కూడా వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ జోరుగా అయిపోతుంది, దానికి తగ్గినట్టుగా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవంతా మనం మంచిగా కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఇప్పుడు కరోనా టైం కదా, అందుకని నేను అన్ని ఇంట్లోనే చేసుకుంటున్నాను. అంతకుముందు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు, కానీ ఈ మధ్య ఇంకా ఇంట్లోనే చేసుకోవాలి తప్పదు అన్నట్లుగా చేసుకుంటున్నాను. సో ఇలాగా మంచిగా కలిపేసుకోవాలి, మొత్తం పట్టేలాగా అనమాట. సో అన్నిటికీ బాగా పట్టేసింది. లైట్గా పైన మనం కార్న్ఫ్లోర్ వేసుకుందాం, మళ్ళీ కొంచెం తక్కువ అయిందనమాట. కార్న్ఫ్లోర్ ఎంతైనా వేసుకోవచ్చు, కానీ మైదా మాత్రం తక్కువగా వేసుకోండి, అప్పుడు మనకి ఇంకా బోండాల టైప్లో వచ్చేస్తుంది. సో కార్న్ఫ్లోర్ నేను ఇంకా 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. సో దీన్ని నేను ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే క్రిస్పీగా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టామంటే. మనము ఒక 5 కానీ 10 మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తామంటే అది మనం వేయించుకునేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను. అందులోపల మీరు కూడా ఎవరైనా నా వీడియో చూసి చేసుకునే వాళ్ళు ఉంటే అందులోపల నేను చెప్పినవన్నీ రెడీ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను. ఆ తర్వాత ఏం చేద్దామనేది మళ్ళీ చూద్దాం. సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేస్తాను. అందులోపల మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం డీప్ ఫ్రై కండి. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం.
సో దీంట్లో ఇప్పుడు మనము ఆయిల్ పోసేసుకున్నాం డీప్ ఫ్రై, అవి మునిగేంత వరకు అనమాట. నేనైతే ఒక ½ లీటర్ కన్నా కొంచెం తక్కువ పోసుకుంటున్నాను. సో పోసేసుకున్నాను. తర్వాత ఇంకా నేను చాలా బ్యాగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ అనమాట. ఏంటంటే ఏం లేదండి, కొత్తిమీర పుదీనా అవన్నీ నేను చిన్న పీసెస్ పెట్టేసుకున్నాను. ఆల్సో ఆనియన్ క్యారెట్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ నేను పీసెస్గా కట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం మంజూరీ చేసుకునేటప్పుడు అవన్నీ వేస్తారు కాబట్టి. సో ఇంట్లో వేస్తారో వేరో తెలియదు కానీ నేనైతే వేసుకుంటాను. ఎందుకంటే మనకు బయట ఫీలింగ్ రావాలి, బయట తిన్న ఫీలింగ్ అని చెప్పి. మన దగ్గర అన్ని కూరగాయలు ఉంటాయి కాబట్టి మనకి ఏం భయం అండి, అన్నీ చేసుకోవచ్చు ఈజీగా అనమాట. నేను చాలాసార్లు చేశాను ఇంట్లో గోబీ. ముందు లాక్డౌన్ అప్పుడు కూడా చాలాసార్లు చేశాను. చాలా బాగుంది, చాలా మంది అని చెప్పారు, మా వారు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ. సో ఈ రోజు వాళ్ళకి ఏం చెప్పలేదు నేను చేస్తున్నానని చెప్పి, జస్ట్ ఊరికే చేసి వాళ్ళకి సర్ప్రైజ్గా ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ఇచ్చి పంపిస్తాను. ఏమంటారు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో కూడా. సో అది రివ్యూ కూడా నీకు మళ్ళీ చెప్తాను నేను. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ కట్ చేసుకుంటాను, అంతవరకు మీకు మా రివ్యూ చూసేస్తూ ఉండండి. సో కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా అండ్ కొత్తిమీర, కరివేపాకు అండ్ పొడుగుగా ఇది కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ ఎప్పుడు మా ఇంట్లో ఉండేది, ఇప్పుడే అయిపోయింది అనమాట. మొన్న తెచ్చుకోలేదు, ఏం వండుకోను ఎందుకు ఊరికే వేస్ట్ అని చెప్పి తెచ్చుకున్నా. ఎప్పుడో ఒకసారి చేసుకోవడానికి అవి వాడిపోతాయి కదా, అప్పటికప్పుడు తెచ్చుకుందామని అనుకున్నాను, బట్ కుదరలేదనమాట. సో ఇవైతే కట్ చేసి ఒక పక్క పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు నేను పోయి ఫ్రిడ్జ్లో నుంచి అది గిన్నె తీసుకొస్తాను. అప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది, ఇప్పటికే 10 minutes అయిపోయింది. సో మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి వేసేస్తాము. అండ్ మీరు కూడా దగ్గరకు వచ్చి చూసేయండి. కనపడుతుంది అనుకుంటాను అందరికీ. సో అదే అనమాట, ఆయిల్ బాటిల్ దొరికింది మొన్నటిది నాకు. సో ఇప్పుడైతే నేను ఒకటి వేసి చూస్తాను. దీన్ని బాగా కలిపేసుకున్నా. సో అది దేవుడికి అనమాట. సో అది దేవుడికి వేసేసాను. ఇప్పుడు మనము మన కోసం వేసుకుందాం. మంట సిమ్లో పెట్టండి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. అందులోపలే మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో టిష్యూస్ వేసుకుందాం. సో ఫ్రై అయిపోయింది అనమాట, క్రిస్పీగా సౌండ్ వస్తుంది అదిగోండి. సో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో పక్కకి తీస్తాను. సో అన్నీ పూర్తి అయిపోయింది. సో అన్నీ పూర్తయిపోయింది. ఏం చేశాను, లాస్ట్ది మాత్రం కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయింది. ఇట్స్ ఓకే. ఇదిగోండి ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను, చూద్దాం. ఫ్రై చేసుకోవడానికి నేను పెద్దది పెట్టుకుంటున్నాను పెన్నము, బాండి. సో ఇప్పుడు నేను ఏమేమి చేస్తాను చూద్దాము. ఇక్కడ అన్నీ తెచ్చుకున్నాను, సాసులు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. వెనిగర్, సోయా సాస్, గ్రీన్ సాసు, రెడ్ సాస్ లేదు, టమాటో కెచప్ తెచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు చూసేద్దామండి. ఈ ప్యాన్ తీసేసి పక్కకు పెట్టేద్దాం, కాలిపోతుంది.
అండ్ ఇప్పుడు దీన్ని మనం పెట్టేసుకుందాం. ఇందులోకి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో పోసుకుందాం. ఆయిల్ వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు లైట్గా ఆవాలు, సౌండ్ తగ్గి కొంచెం, సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి క్యారెట్ వేస్తున్నాను ఫస్ట్, త్వరగా ఫ్రై అయిపోతుందని. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఇది కూడా, ఇది మళ్ళీ గోబీ వేసుకున్న తర్వాత కలుపుకోవడానికి అల్లం పెట్టుకున్నాను. సో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇది ఉంటుంది. ఇది ఏంటంటే మనము ఇందాక ఇందులోనే కదా కలుపుకున్నాము, అది మొత్తం ఈ వారాలకంతా అతుక్కోండి కదా, అందులో లైట్గా వాటర్ పోయాలి. ఎందుకంటే గోబీ మంచూరియా అంటే కొంచెం తిక్కుగా వస్తుంది కదా, సో దానికోసం అన్నమాట. అది కొద్దిగా లైట్గా వేగనియండి. ఆ తర్వాత మనం అవన్నీ వేసేసుకుందాం, గోబీ ముక్కలు అవన్నీ. సో ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు. అండ్ ఈ వాటర్ పోసేసుకుందాం వేస్ట్ చేయకుండా. అండ్ ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు. అతుక్కుంటే కదా మనము మంచిగా విడివిడిగా చేసేద్దాం. నేనైతే విడివిడిగా తీసేసుకున్నాను అన్నమాట. సో ఇవి నా కోసం ఎత్తి పెట్టుకున్నాను, ఇవి కొన్ని నేను తినడానికి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులోకి ఏం చేయాలంటే ఇప్పుడు వెనిగర్ వేసుకుందాం. అండ్ గ్రీన్ చిల్లీ సాస్, మనం ఇంట్లో కాబట్టి నాకు నచ్చినంత నేను వేసుకుంటున్నాను, మీకు నచ్చినంత మీరు వేసుకోండి. అండ్ సోయా సాస్ కూడా, సోయా సాస్ మాత్రం లైట్గానే, ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది, బాగోదు ఎక్కువ వేసుకుంటే. అండ్ లైట్గా కారం, లైట్గా ఊరికే జస్ట్ అలా ఫ్లేవర్ కోసం అన్నట్టు. ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. మళ్ళీ నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ వెండేసుకుంటాను. సో ఇది కూడా కొంచెం చల్లేసుకుందాం. అండ్ ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాము. నాకెంతో ఇష్టమైన టమాటో కేచప్. అన్నమాట. సో రెడీ. ఇది ఆఫ్ చేస్తాను, అయిపోయింది. సో ఒకటి మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో అని చెప్తారనమాట. నేను జెన్యున్గా చెప్తానని ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా ఎలా ఉందో చూసి చెప్తాను. ఇప్పుడే వేసి తీసాము కాబట్టి కాలుతుంది. ఇప్పుడే గ్యాస్ కూడా ఆఫ్ చేశాను, స్టవ్ అన్నది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాను. సూపర్గా ఉంది. లైట్గా సాల్ట్ తక్కువైంది, ఇట్స్ ఓకే, సరిపోయింది. ఎందుకంటే గోబీలో వేసుకున్నాం కాబట్టి.
సో అది అండి ఇవాళ వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవద్దని. టాటా బై బై, స్టే సేఫ్. బాగా ఇంట్లో అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, కోవిడ్ ఎక్కువైంది కాబట్టి. సో అదే అండి, రోజు ఇదే చెప్పడమే. టాటా బై బాయ్.